हरि ओम श्री गुरुभ्यो नमः। यो ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। ऐषा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणी यस्यास्त्विष्टतया हि लब्धविभवा निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। ॐ गं गणपतये नमः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओम नमः पाणिनिकात्यायन पतंजलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशऋषिभ्यो परमऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। మీరు చెప్పండి అమ్మా శైలజ గారు. ఐవున్ రులుక్ ఐవున్ రుల్రుక్ ఏవోంగ్ అయౌచ్ హైవరట్ లం యమగణనం జభంగ్ ఘడదశ్ జబగడదశ్ కఫచటద చటతౌ కపై శశసర్ హల్ ఇది మాహేశ్వర సూత్రాన్ని. రాధేశ్వర సరస్వతి దేవస్థ తత్వా సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముదీం. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధీవ గాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. అందరికి నమస్కారాలండి. నమస్కారం గురు. నమస్కారం. నమస్తే గురు మహోదయ. నమస్కారాలు. శ్లోకాల్లో మనం నిన్నటి శ్లోకం కూడా చదువుకుంటే బాగుంటుంది. వర్షక్రమంలో ఎందుకంటే నిన్న అవలేదా గురుగారు? నిన్న అయింది కదా, మీరు రాలేదా? లేరు. నేను లేను, అదే రాలేదు. నిన్న అయింది, ఒక శ్లోకం అయింది. శ్లోకం మాత్రమే, కౌముది రాలేదు. చదవమంటారా? చదవండి, ఊరికే ఎట్లా ఒకసారి. అయాచితారం నహి దేవమద్విస్తుతాం ప్రతిగ్రాహయితుం శశాకా అభ్యర్థనా భంగ భయేన సాధుర్మధ్యస్థమిత్యేప్యవలంబతేర్థే. వాడి శ్లోకం 53. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రభృత్యేవ విముక్త సంగః పతిః పశూనాం అపరిగ్రహో భూతు. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రభృత్యేవ విముక్త సంగః పతిః పశూనాం అపరిగ్రహో భూత్. చదువుకుండేవారు చూడండి. శ్రీ గురుభ్యో నమః. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరో శరీరం సాదక్షరో సుదతి ససర్జ
తదా ప్రభృత్యేవ విముక్తసంగః పతిః పశూనామపరిగ్రహో భూత్. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రభృత్యేవ విముక్తసంగః పతిః పశూనామపరిగ్రహో భూత్. శ్రీదేవి గారు. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. పూర్వే జననే శరీరం సాదక్షరో సాత్ సుదతి ససర్గః తథా ప్రవృత్యేవ విసర్గలేవు, ససర్జ అంతే. ససర్జ తథా ప్రవృత్యేవ విముక్త సంగః పథిః పశూనామపరిగ్రహో భూత్. యథైవ పూర్వే జననే శరీరం సాదక్షరోషాత్ సుదతి ససర్జ తథా ప్రవృత్యేవ విముక్త సంగః పథిః పశూనాం అపరిగ్రహో భూత్. అదే బాగా చేస్తారా? అలాగేనయ్యా. యదా ఏవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రభృతి ఏవ విముక్త సంగః పతిః అపరి ఏవ వేరు, అది విముక్త సంగః. ఏవ విముక్త సంగః పతిః పశూనాం అపరిగ్రహः అభూత్. రాజయ్య గారు. విభక్తులు చెప్పమంటారా? శ్లోకాలు చదవండి ముందు. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రభుత్యేవ విముక్త సంగః పతిః పశూనామపరిగ్రహో భూత్. యదా ఏవ రెండు అవ్యయాలు. పూర్వే పూర్వం పూర్వే పూర్వే పూర్వయోః పూర్వేషు అకారాంతః పుల్లింగः నపుంసకలింగः పూర్వశబ్దः సప్తమి ఏకవచనాంతః. జననే జననం జననే జననాని జననయో అకార జనన శబ్దः అకారాంత నపుంసకలింగः ఏం చెప్పారు? సప్తమి జననే జననే జననయోః జననేషు జనయోః జననేషు అకారాంత నపుంసకలింగ శబ్దः నపుంసకలింగः జనన శబ్దः సప్తమి ఏకవచనాంతః. శరీరం శరీరం శరీరే శరీరాణి అకారాంత శరీర అకారాంత నపుంసకలింగः శరీర శబ్దः ప్రథమ ఏకవచనాంతః. సా తా తే తాః తత్శబ్దः ద్వితీయ విభక్తి మహోదయ. ద్వితీయాని శరీరం ద్వితీయ విభక్తి. ద్వితీయ మీది ద్వితీయ కరెక్ట్. ద్వితీయ ఏకవచనం. సా తత్శబ్ద స్త్రీలింగ తా తే తాః ప్రథమ ఏకవచనాంతః. దక్షరోషాత్ సుదతి సుదసి సుదత్యౌ సుదత్యః ఈకారాంత స్త్రీలింగ సుదతి శబ్దः ఏకవచనాంతః ప్రథమ ఏకవచనాంతః. ససర్గ క్రియ తదా అవ్యయం ప్రభృతి ప్రభృతి అవ్యయం విముక్త సంగః సంగః సంగౌ సంగాః సంఘ శబ్ద అకారాంత పుల్లింగ సంఘ శబ్ద ప్రథమ ఏకవచనాంతః. పతి
पतिः पति पतिः पति पतयः इकारान्त पुल्लिंग पतिशब्दः प्रथमा विभक्ति एकवचनान्तः पशूनाम् अपरिग्रहः पशूनाम् पशूनां पशोः पश्वोः पशूनाम् उकारान्तः पुल्लिङ्गः पशुशब्दः षष्ठी बहुवचनान्तः अपरिग्रहः परिग्रहः अपरिग्रहः अपरिग्रहौ अपरिग्रहाः अकारान्त पुल्लिङ्ग अपरिग्रह शब्दः प्रथमा विभक्ति एकवचनान्तः अभूत क्रिया अभूत् अभूताम् अभुवन् అభూత్ అభూతాం అభూవన్. अभूताम् अभुवन् మహోదయ अभुवन् ఒక పదం మిస్ అయింది, ఒక పదం మిస్ అయింది చూడండి. దక్ష రోషాత్ ఏదేది ఆ పదం మిస్ అయింది. అవునండి అదే रोषात् రైట్ 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 దక్ష రోషాత్ रोषात् दक्षरोषाभ्यां दक्षरोषेभ्यः अकारान्त पुल्लिङ्ग दक्षरोष शब्दः पंचमी विभक्ति एकवचनान्तः అంటే శ్లోక పదాన్ని మీరు చూసుకుంటూ పోతుంటే వరుస క్రమంలో వస్తుంది. అది అదే దానికి అన్వయవాదు చూస్తే ఒక్కోసారి మిస్ అవుతాయి. వరుసగానే చెప్పే కానీ నేను దీంట్లో ఉన్నది చూడలేదు, నేను ఓన్గానే చెప్పా అయితే కానీ ఒక్కటి మిస్ అయింది నాకు. సరే. దీంతో వరుసగా లేవు చెప్పేశాడు సారు. సుదితిలో కలిపి ఒకటే పదం కింద చెప్పాడు. దక్ష రోషాత్ సుదతి అన్నాడు, దానికి చెప్పేశాడు. దాన్ని చెప్పా దాన్ని కలిపి చెప్పాడు, అందుకని మిస్ అయింది. పంచమ విభక్తి. సరే, దీంట్లో మనకు క్రియాపదాలు రెండు ఉన్నాయి. రెండు అభూత్ ఒకటి ససర్జ ఒకటి రెండు ఉన్నవి. రెండు ఉన్నాయి, అభూత్ ఒకటి ససర్జ ఒకటి. సరే, మనం చివరికి వస్తున్నాం కనుక అభూ తీసుకుందాం. భూత్ భూత్ అంటే భూధాతువు యొక్క లింగలకారం. ఇది ఒక లంగ్ లకారం. లుంగు లుంగు లుంగులకారు. అభవత్ లంగ్, అభూతు లుంగు లకారం. భూతే లింగ్ అంటే ఇది లుంగు కరెక్ట్. అదే అంటే ఇది మనం చెప్పుకోలేదు. అంటే మన 5 10 5 విడిచిపెట్టిన 5 ఇది ఒకటి. భూతకాలం ధాతువులు 3 ఉన్నాయి. భూతకాలం 3 లకారాలు. దాంట్లో లంగ్ ఒకటి, లుంగ్ ఒకటి, లిట్ ఒకటి. చాలా వరకు లిట్టు వచ్చే మనకు భూ అని చెప్పుకున్నాం చాలా వరకు. లిట్ ఏమో భూత అనధ్యతన పరోక్ష లిట్. అది అంటే భూతకాలం అనధ్యతనం ఎప్పుడు కాకుండా ఎప్పుడో మనకు తెలియకుండా జరిగిందని అర్థం. ఇక అభవత్ అనేదేమో మామూలుగా భూత లుంగ్. ఇదేమో భూత లుంగ్, అది అనధ్యత భూతం. అది కూడా అభవత్ కూడా అనధ్యత లంగ్. అది భూతకాలంలో. ఇదేమో లంగ్ అంటే భూత లుంగ్ అంటాం. దీనికి ఇంకొక ప్రత్యేక ఉంది. మా లుంగి అని ఒక ధాతు ఉన్నది, ఒక సూత్రం ఉన్నది. అంటే ఒకవేళ ఎక్కడైనా వద్దు అని చెప్పే సమయంలో కూడా మా భూత్ కావద్దు అనే అర్థంలో మా పదం పెట్టి ఈ లుంగులకారం పెడితే అది చేయవద్దు అనే అర్థం వస్తుంది. అంటే దీంట్లో లేదు, ఊరికే మీకు చెప్తున్నాను. మా భూత్ పరీవ అదనవా బతార అని రఘువంశంలో వస్తున్నది. వచ్చింది. కానీ అనుకున్న వారు కూడా ఒకసారి గుర్తు చేశారు. అది దీంట్లో భగవద్గీతలో కూడా శ్లోకం వచ్చింది. మా అది ఎక్కడ వచ్చు మాభూత ఏదో వచ్చింది కూడా. అంటే మా అభూత్, అది అంటే అభూతు లింగుకు మకారం పెడితే చేయవద్దు అనే అర్థం వస్తుంది. అది ఒక విశేషమైన అంశం. అది అభూత్ అంటే అయ్యాను మామూలుగా. మా వచ్చింది అనుకోండి, మా అభూత్ అంటే చేయకోవు అని అర్థం. సరే, ఇక్కడ మనకు అంటే ఇక్కడ కేవలం అభూత వచ్చిందని చెప్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం ఆ విషయం లేదు కానీ చేస్తున్నాను. అట్లానే అభూత్ అంటే అయ్యాను. ఎవరు అయ్యాను? కహ లేదా కా కిం అని వస్తే ఏంటో ప్రధాన వ్యక్తి పదం మనకేముంది? పశూనాం పతి.
పతి పశూనాం పతి ఎవరో ఈయను అంటే పశూనాం ఆయన. పశూనాం పతి 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 ఏమి అయ్యను అపరిగ్రహ అభూత్ అపరిగ్రహ ఇక్కడ పశూనాం పతి ఏమైనా విముక్త సంఘ ఇంకోటి విముక్త సంఘుడు ఒకటి అపరిగ్రహ అపరిగ్రహ పరిగ్రహుడు అంటే వివాహం చేసుకునేవాడు అని అర్థం. పరిగ్రహం చేసుకోవడం, భార్య లేనివాడు పరిగ్రహం చేసుకోలేదండి. అపరిగ్రహుడు అంటే చేసుకోలేదని అర్థం. ఇంకొకరికంటే విముక్త సంఘ, విముక్త సంగుడయ్యి అపరిగ్రహుడైనాడు. అంటే ఏ విధమైనటువంటి సాంగత్యం లేకుండా, అంటే విముక్త సంగుడు అంటే ఒక రకంగా సన్యాసి అన్నమాట. సన్యాసి అయ్యి అంటే ఈ విధంగా విరక్తుడయ్యి అపరిగ్రహుడు వివాహం చేసుకున్నవాడై అభూతయ్యాడు. ఎప్పటి నుండి? తదా ప్రభృతి ఏవా, అప్పటి నుండే. తదా నుండి, ప్రభృతి అంటే నుండి, తదా అంటే అప్పుడు, ప్రభృతి అంటే నుండి, ఏవా అంటే అప్పటి నుండే ఆయనే పశూనాం పతి, పశుపతి అయినటువంటి సమస్త జంతువులకు అంటే సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆయన పతి అయినప్పటికీ కూడా విముక్త సంగుడైనటువంటి వాడై ఆయనే ఈ విధంగా అపరిగ్రహుడు అయినాడు. అప్పటి నుండి అన్నాడు. ఎప్పటి నుండి అంటే యదా, అప్పటికి ఎప్పటికీ యదా అన్నప్పుడు యదా వస్తుంది. ఎప్పుడైతేనో, యదా ఏవా, ఎప్పుడైతేనో ఏమైంది? ససర్జ వదిలేను. ససర్జ అంటే వదిలేను. ఎవరు వదిలేను? సుదతి. శరీరం ససర్జ, సుదతి అనమాట. ఇక్కడ సుదతి ఆమె పార్వతీదేవి, సతీదేవి దేవి అయినటువంటి ఆమె ఆమె ససర్జ విడిచిపెట్టింది. ఎప్పుడైతే ససర్జ విడిచిపెట్టేనో, యథావచనంగా నో అని మన తెలుగులో ఓ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే వదిలివేసాను, దేనిని వదిలివేసాను? శరీరం శరీరాన్ని. ఎందుకొరకు? ఎందువలన? దక్ష పైన ఉన్న రోషం వలన. ఎప్పుడు అంటే పూర్వే జననే, పూర్వస్వమైన జననుడు. పూర్వకాలం, పూర్వ శబ్దానికి రెండు రకాల రూపం, పూర్వే పూర్వస్వయం రెండు ఉంటాయి. సప్తమ విభక్తులు. ఏకవచనం తత్శబ్దానికి తస్మిన్ మాత్రమే ఉంటుంది, కానీ పూర్వ శబ్దానికి రెండు రూపాయలు ఉంటాయి. పూర్వ చెప్పుకోవచ్చు, పూర్వస్వం చెప్పుకోవచ్చు. పూర్వే జననే, పూర్వకాలమైన జన్మయందు, పూర్వజన్మయందు. ఇక్కడ ఈ జననే పదం మనకు పాఠాంతరం కూడా ఉంది. జ్వలనే ఉంది. జ్వలనే ఉన్నది, కరెక్ట్. ఇది మనకు ఈ మన వ్యాఖ్యానంలో, మలినాసురు వ్యాఖ్యానంలో శ్లోకంలో మాత్రం వాళ్ళు ఇచ్చింది మాత్రం జననే ఇచ్చారు, వ్యాఖ్యానం మాత్రం జ్వలనే ఇచ్చారు. అర్థంలో కూడా, ప్రతివార్థంలో కూడా జ్వలనే అనే పదం కూడా వాడుకున్నారు. యోగాగ్నిలో జ్వలనంలో ఉందో, ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టిండో. పూర్వే జ్వలనే, అంటే పూర్వకాలం నందు. జ్వలనే అంటే అగ్ని యందు అని అర్థం. అగ్ని యందు, హోమాగ్ని యందు శరీరాన్ని దక్షరోషాతు సుదతి దక్షరోషాతు ససర్జ, శరీరం ససర్జ. ఎప్పుడైతే ఆమె శరీరాన్ని వదిలిందో అప్పటి నుండి ఆయనే విముక్త సంగుడైనటువంటి వాడై ఆ అపరిగ్రహుడుగా, లేదా అపరిగ్రహుడైనటువంటి వాడే విముక్త సంగుడై అయినాడు అని మనకు కథలో దాని ప్రాచీనమైన. ఎందుకు అంటే చెప్తున్నాడు అంటే ఆయనకు తెలుసు, ఎవరికి? హిమవంతుడికి తెలుసు.
అందుకొరకనే ఆయనను అంటే ఎందుకు అడగలేకపోతున్నాడు నిన్నటి శ్లోకంలో మనం అనుకున్నాం. నిన్న ఎందుకు శశాక అని అడగలేకపోయినాడు అంటే కారణం ఏంటంటే ఆయన విముక్త సంగుడు. అభ్యర్థనాభంగ భయేన సాధు మాధ్యస్థమిష్టే వివలంబతే అర్థే అని చెప్పుకున్నాం మనం. నిన్న శ్లోకానికి అనుగుణంగానే ఉంది ఇది. అంటే అభ్యర్థనాభంగమై ఆయన అడిగితే సరిపోతుంది కదా. మరి నారద మహర్షి చెప్పినప్పుడు అడిగితే నిష్ప్రయోజనం ఎందుకు, అడిగితే ఒకవేళ అభ్యర్థన భంగం అవుతుందేమో అని భయం. అంటే ఆయన నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆయన ఇవ్వలేకపోతున్నాడు అన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకు అభ్యర్థన భంగ భయం ఎందుకు కలుగుతున్నది అంటే ఈ శ్లోకం జవాబు వస్తున్నది. ఈ శ్లోకం ఏంటంటే గతకాలంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు ఆయన సతీదేవి ఇప్పుడు శరీరం జీవితం ఎప్పటి నుండి ఆయన సన్యాసిగానే ఉండిపోతున్నాడు కనుక ఒకవేళ అడిగితే ఆయన బహుశా స్వీకరిస్తాడో లేడో అనేటువంటి దాని గురించి విచారిస్తున్నాడు. అంటే ఇంకా ఏదైనా ఉపాయం ఆలోచించాలి వేరే విధంగా. అంటే ఆయన అడిగేలాగా ఆయన ఒప్పించేలాగా చేయాలి. కానీ అంతేగాని వెంబడి వెళుతున్న అభ్యర్థన చేస్తే తిరస్కరించడానికి కారణం ఈ విధంగా ఉంది అని దాని భయాన్ని అడగలేదు అని వెనుక శ్లోకం యొక్క దాని యొక్క కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ కారణంలో ఏమిటి అంటే అపరిగ్రహం అయినటువంటి ఎందుకైనాడు అంటే కూడా కారణం ఏంటి అంటే పూర్వజనని శరీరం ససర్జ అని పూర్వజనం ఎప్పుడైతే అయినాడు అప్పుడు అన్నట్టు ఆ కారణం వల్ల ఆయన పరిగ్రహుడు అయినాడు. అందుకొరకే ఏం చేయలేకపోతున్నాడు అని ఈ విధంగా దాని యొక్క కారణాన్ని ఇక్కడ మనకు ఇస్తున్నాడు. రెడ్డిగా చెప్తారా, సొంతం చెప్తారా? యదా ప్లస్ ఏవ శ్లోకం. ఓకే. యదైవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి సవర్చ తదా ప్రభృత్యేవ విముక్త సంగః పతి పశూనాం అపరిగ్రహో భూత్. యదైవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రభృత్యేవ విముక్త సంగః పతి పశూనాం అపరిగ్రహో భూత్. సంధులు యదా ప్లస్ ఏవ, యదైవ వృద్ధి సంధి, ప్రభృతి ప్లస్ ఏవ, ప్రభృత్యేవ అన్నాడు. అది ఎన్ సంధి. అపరిగ్రహ నేను ఎన్ అన్నాను. జనాదేశం ఎన్ సంధి అని కూడా అంటాం మహోదయ. ఎన్ సంధి, జనాదేశ సంధిని ఎన్ సంధి అని కూడా అనొచ్చు అంటున్నాను. తెలుగులో అపరిగ్రహ అభూత్, అపరిగ్రహో భూత్. ఇక్కడ విసర్గ సంధిలో ఉకారము, మళ్ళీ అక్కడ గుణసంధి ఉకారం కూడా వస్తుంది. అపరిగ్రహ అభూత్ ముందు ఉకారం వస్తుంది విసర్గకు బదులు, మళ్ళీ ఆ ఉకారము ఆతో కలిసి గుణసంధిగా మారి ఓకారం వస్తుంది. తర్వాత మళ్ళీ ఆ లోపమయ్యి అక్కడ ఒక సింబల్ వస్తుంది చూడండి, పలకకుండా ఉంటాం. అన్ని రకాలు వస్తాయి అక్కడ, మూడు రకాలు. ఇవే అంతే. సమాసాలు ఏమున్నాయి? సుదతి శోభనాదంతా యస్యాః సా సుదతి. దక్షరోషాత్ దక్షే రోషః సప్తమీ తత్పురుషం తస్మాత్. సప్తమీ తత్పురుషం అన్నాడు. విముక్త సంఘ ఏన సహ విముక్త సంఘ. అపరిగ్రహ అవిద్యమానః పరిగ్రహः యస్య
సహ అపరిగ్రహ. నై బహురు మూడే. అంటాం. దక్షరోషాత్ అన్నప్పుడు అది పంచమి కాదయ్యా, పంచమి. అవును. మరి ఇక్కడ సప్తమి అన్నారు మీరు. దక్షిణ యందు రోషం. ఇక్కడ దక్షే రోష అని, దక్ష రోషకు దక్షే రోష సప్తమి తత్పురుషం. తస్మాత్ అంటే అప్పుడు దక్ష రోషాత్ అవుతుంది. మొదటికి సప్తమి తత్పురుషమే. దక్షే రోష దక్ష రోష అయితే, తర్వాత తస్మాత్ అయితే దక్ష రోషాత్ అవుతుంది. అట్లా అనమాట. రెండో స్టెప్. అంటే ఇప్పుడు దక్షుడి యొక్క రోషమా కాదు కదా. దక్షిణి అందరి రోషమే. అది దక్షే రోష సప్తమి తత్పురుషమే. సప్తమిలో వచ్చిందా దక్షిణ. దక్షే రోష దక్ష రోష తస్మాత్ దక్ష రోషాత్ అట్లా అనమాట సెకండ్ స్టెప్ లో. రోషాత్ ఉంది కాబట్టి మన పంచమి వస్తుంది తర్వాత. అది వేరు. అంటే మనకు ఏ సమాసం చేసినా ప్రధాన వ్యక్తి ముందు చేసుకొని ఆ తర్వాత మనం దాంట్లోకి మార్చుకోవాలి. నన్ను మార్చుకోవాలంటే తస్మాత్ అని చెప్పి రోషాత్ అని చేసుకుంటారు. శబ్దం సమాసం మాత్రం ప్రధాన వ్యక్తి వరకే చేసుకోవడం. విముక్త సంఘ నైతత్పురుషం గురుగారు. విముక్త సంఘ నైతత్పురుషంలో అకారం వస్తుంది. బహుళీ సమాసం. విముక్త అనేది తప్రత్యయం గనక ఆ తప్రత్యయం ఎవడైతే చేశాడో వాడు అనే ఉద్దేశించి ఏన సహా అని చెప్పుకుంటారు. విముక్తం ఏమింది? సంఘం. విముక్త సంఘ ఏన ఎవరి చేత చేయబడిందో సహా విముక్త సంఘ. విముక్త సంఘ. పరిగ్రహ అనేది నై బహురి అంటే వైగురి అంటే ఏమిటి? ఈ పదాలు కాకుండా మరొక అర్థం వస్తున్నది కదా. అసత్యం అంటేనేమో సత్యమే ప్రధానం, సత్యం కాదు అని అర్థం. పరిగ్రహం కాదు ఇక్కడ. పరిగ్రహు కానటువంటి వ్యక్తి ఎవరికైతే పరిగ్రహంలో అతడు అన్నప్పుడు నా ప్రగ్రహ యస్య సహ పరిగ్రహ నభవతి ఇది లేదా న విద్యతే ఇది సహ అని మూడోది. అపుత్ర పదం వస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి అని. అపుత్రస్య అంటే ఏమిటి? నైతత్పురుషం కాదు. అది పుత్రుడు కానివాడని అర్థం కాదు, పుత్రుడు లేనివాడని అర్థం. ఇంకా పుత్ర నభవతి యస్య సహ, నభవతి పుత్ర యస్య సహ. పుత్రుడు ఎవడికి లేడో వాడా పుత్రుడు. తండ్రికి అసలు సత్యం సత్యంగానే అసత్యం అంటే ఆ తత్పురుషం అంటే ఆ రెండో పదానికి ప్రాధాన్యం ఉండాలి. రెండో పాదం ప్రధానంగా ఉన్నటువంటిదే తత్పురుషం కర్మధారం అవుతుంది. కానీ ప్రధానం లేనప్పుడు, రెండు పదాలు అప్రధానమైనప్పుడు గౌరీగోతం. అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి. సుగతి కూడా అంతే, కలది అనే అర్థంలో ఉంటాం. దీంట్లో విశేషాంశాలు ఏమైనా ఉన్నాయా? అంశాలు సుగతికి వ్యతిరేకం. వ్యతిరేకాలు ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం కుదతి అవుతుంది ఇప్పుడు. అంటే అది కాదు సార్. సుదతి అంటే స్త్రీలకి మామూలు అర్థంలో వాడేస్తారు, కానీ సుదతి అంటే ఈ అర్థం, వ్యుత్పత్తి అర్థం ఇప్పుడు తెలిసింది కదా. చంద్రముఖి అంటే చంద్రుడి ముఖం కలది అర్థం కదా. అంటే అక్కడ ఉన్నటువంటి వాడ దాన్ని బట్టి చెప్తుంటారు. ఇట్లా భవనం శోభనాన్ని దంతాన్ని సుదంతి వారుగా సుదతి ఎలా అయింది? అది తర్వాత కేవలం నకారం లోపించడం కుదరతి అయితే సమాస ప్రకరణలకు వెళితే వాడికి ఎందుకు వచ్చిందని మనం చూడాలి. ఇప్పుడు ఈ సుదతి అనేది ఒక పద్యంలో వస్తుంది.
ముక్తపద గ్రస్తం అని ఒక చిన్నప్పుడు చదువుకుంటే సుదతి సుదతి. మదన మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజ గజ రదన తర్వాత ఏదైనా గుర్తు రావడంలే రథనారథ అట్లా. కీర్తి రస నరసింహ అది నరసింహ ముక్తపద గ్రస్తానికి ఇస్తారు ఉదాహరణ ఇది. ముక్తపదగ్రస్త. ఉదాహరణ ఆ, పూర్వప్రశ్న చాలా మంచి ఒక శబ్దాలంకారం. శబ్దాలు. అవును. ఇప్పుడు దేంట్లో మీకు ఏదైనా దేంట్లో మనం చూసుకొని ముందుకు పోవచ్చు. తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే ఈ విశేష అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి. కథనే కనుక ఉండవచ్చు ఉండకపోవచ్చు. కడకం వారు. అయ్యా నమస్కారాలయ్యా. ఇందులో విశేషాలు ఉన్నవి. ముఖ్యంగా ఏమిటంటే ఈ సుదతి అనేది చేర్చబడినటువంటి పదమే అని మనకు పాఠాంతరంలో అర్థమవుతుంది. పాఠాంతరం ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నదండి. పదం సుదతి ససజ్జ అనే చోట ఇక్కడ స్వయసు ససజ్జ అని ఇవ్వబడింది. ఏంటండి? స్వయసు ససజ్జ అని. స్వయస్సు స్వయసు సజ్జ. అంటే ఇది ఎక్కువగా మనకి ఇక్కడ కనిష్ట. కాకపోతే ఏంటంటే తర్వాత ఈ మార్చబడినటువంటి వాళ్ళు ఆ స్వయసు ససజ్జ అనడాన్ని ఒప్పుకోక అది బాగలేదులే అని సుదతి అని పెట్టుకున్నారు. ఎందుకంటే మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం ఇది ఒకటి మాత్రమే ఉంది. అయ్యా అంటే దాని మల్లినాథ వ్యాఖ్యానపులు దందుకుంట వారు అడిగినట్టుగా ఎందుకు జరిగింది అంటే శోభనా దంతాయస్య సుదతి అనేటువంటి దానికి వయసి దంతస్య తర్వాత ఇది దత్ అనేటువంటి అక్షరం వచ్చింది. దత్ర ఆదేశ అని చెప్పాడు. ఉగితశ్చ అనేటువంటి మీ ప్రత్యం చెప్తున్నారు. దత్ అనేటువంటి ఆదేశం వచ్చింది అని దంతదానికి. అయితే సహజంగా ఏమిటి అంటే దంతాలను వేదం చదివేటటువంటి పండితులతో పోల్చబడింది లలితా సహస్రనామాల్లో. వేదం చదివేటటువంటి పండితులు ఎలాగైతే వరుసగా కూర్చొని ఉన్నారో, తెల్లటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వేద పండితుల్లాగా ఆమె దంతాలు ఉన్నవి అని చెప్పి అమ్మవారికి ఆ దంతాల యొక్క వివరణ చెప్తారు. అందుకోసం ఆమె సుదతి అయింది. అంటే దంతాలకు ద్విజపదం ఉన్నది. ద్విజపదం అది. ద్విజము అంటే దంతములు, ద్విజములు అంటే బ్రాహ్మణులు అని అర్థం. అది సరే, మీరందరూ వరుసలో తెల్లగా అందరూ తెల్లనైనటువంటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వాడే ధోతలు అందులో ద్విజ శబ్దం ఎట్లా అంటే దంతములు మొదట్లో పుట్టినవి ఊడిపోయి మళ్ళా రెండవ జన్మ ఎత్తుతాయి పళ్ళు. బ్రాహ్మడు కూడా ఉపనయనం అయిన తర్వాత రెండవ జన్మ ఎత్తుతాడు కాబట్టి ద్విజుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మడు ద్విజుడే, పక్షులు ద్విజ అనే శబ్దం వస్తుంది. తర్వాత దంతములు కూడా ద్విజులు అవుతాయి. ఎందుకంటే అవి కూడా రెండవ జన్మ. వైశ్యులు ద్విజపదాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ద్విజులే. అంటే ఎవరైతే ఉపనయన అర్హత కలిగి ఉన్నారో వాడు క్షత్రియులకు ఉంది, వైశ్యులకు ఉంది ఉపనయనం. అంటే బ్రాహ్మణులకు ఎన్ని నియమాలు ఉన్నాయో అన్నీ కూడా క్షత్రియ వైశ్యులకు ఉన్నాయి. అంటే వేదాధ్యయనాలు, ఉపనయన సంస్కారాలు, వేదాధ్యయనాలు, పూజలు, అన్నీ కూడా అన్నిటికీ అర్హత ఉంది. ఆయన ఇక్కడ మీరన్నట్టు మలినాథ సూరి ఈ పదాన్ని ఎందుకు తీసుకున్నాడంటే ఆమె రెండవ జన్మ ఎత్తింది అని చెప్పడానికి తీసుకున్నాడు. ఇక్కడ సుదతి వాడినటువంటి అర్థం. ఎందుకంటే అక్కడ జన్మ పోయింది. పూర్వే జననే శరీరం. సరే నువ్వు రాశాడు. పూర్వే జననే శరీరం అది ఎక్కడైతే దాన్ని వదిలేసిందో, ససర్జ అయిందో, అప్పుడు ఈమె సుదతి అయింది. అంటే రెండవ జన్మ ఎత్తింది అని చెప్పడానికి సూచనగా అక్కడ సుదతి పదాన్ని తీసుకున్నాడు అనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు అంటే దక్షరోషాత్ వ్యాఖ్యానం మాత్రం అంగీకరించేది అంతే. అయ్యా
మల్లినాథుడు వ్యాఖ్యానంలో సుదతి పదం అదే కానీ వాడింది కాళిదాసో లేకపోతే అదే అదే అంటే మల్లినాథుడు ఇక్కడ ఈయన పాఠాంతరం అంటే పాఠాంతరం చెప్తాడు, అది పాఠాంతరం గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు జననీ పదము జననీ పదము అంటే పాఠాంతరం చెప్పాడు ఆయన. జననీ పదం ఉంది అట్లా జ్వలనే కూడా ఉంది అని జ్వలని అని కూడా ఉంది. మల్లినాథుడికి వ్యాఖ్యానంలో చెప్పారు, అది జ్వలనే పదం కూడా ఉంది అని. అట్లానే ఇక్కడ దీనికి ఇచ్చినటువంటి తెలుగు వారు రాసినటువంటి వాళ్ళు కూడా జ్వలనే తీసుకున్నారు, జననే తీసుకోలేదు. జననే తీసుకున్నారు. అయితే అదే ఇక్కడ పండితుల యొక్క ఉద్దేశం కూడా, ఆమె ఆ జ్వలనే పదాన్ని వాడడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు దాన్ని పూర్వే జననే ససజ్జ అనేటటువంటి దాన్ని పెట్టుకున్నారు. ఒకటి. మరొక విశేషం ఏమిటంటే, ఇందులో చాలా గొప్ప విశేషం ఏమిటంటే, విముక్త సంఘ అని చెప్పుకుంటూనే ఆయన పతి అని చెప్తాడు. పతి అని చెప్పిన తర్వాత విముక్త సంఘుడు ఎట్లా అవుతాడండి? కాదు. పశూనాం పతి, సకల జగత్తులకు పతి అయిన వాడు విముక్త సంఘుడు అయినాడు. ఇక్కడ ఎంత విశేషమైనటువంటి ఆ పతి అనే పదాన్ని ఎంత చక్కగా వాడుకున్నాడు కాళిదాస్ అంటే, అక్కడ ఆమెకి ఎట్లయితే సుదతి అని 2వ జన్మ పొందింది అని చెప్పాడో, అంత గొప్పగా ఇక్కడ పశునాంపతి అని శివుడికి వాడుకోవడం కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి పదం. ఎందుకంటే మనకు నేను వైష్ణవ విరోధిని కాను, విష్ణువును నిత్యము కేశవాయనమా నారాయణమా అనేవాడిని. కానీ అక్కడ లక్ష్మి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఆయన వచ్చి పద్మావతి ప్రేమలో పడి, నేను పద్మావతిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయని లక్ష్మిని అడుగుతాడు. కేవలం ఆమె భూమి మీదకి వచ్చింది అంతే తప్ప ఆమె పోలేదు, గతించలేదు. అయినప్పటికీ ఆయన పద్మావతిని తీసుకొచ్చి లక్ష్మీదేవితోటే పెళ్లి చేయించుకున్నాడు. అది విష్ణువుకు ఉండేటటువంటి భోగ తత్వం. ఈయన అద కాదే. ఈయన ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం, ఈ ఉరువులు అనేవి కేవలం ఆమెకు మాత్రమే స్థానం ఇస్తాయి అని ఇంత క్రితం మన శ్లోకంలో చెప్పుకున్నాం. ఆమె తప్ప వేరొకళ్ళు ఈ ఉరువుల పైన కూర్చోవడానికి అర్హత లేదు అని చెప్పుకున్నాం. అంటే ఈయనకున్నటువంటి విముక్త సంగత ఇక్కడ ఇదనమాట కారణం. ఆయన అది ఇలాంటి ఇది శివతత్వము, అది విష్ణుతత్వం. ఇక్కడ ఇది తేడా అన్నమాట. మనం ఈ తేడా గమనించుకోవాలి. ఇద్దరు విశ్వాన్ని పరిపాలించే వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ తత్వములో తేడా ఉంటుంది. ఆ తత్వం మనకు తెలియాలంటే ఇక్కడ ఈయన విముక్త సంగుడు అయినాడు. ఆ విముక్త సంగుడు అయినాడు ఎలాగా అంటే, పతి పశువునాం పతి అయి కూడా అపరిగ్రహో అభూత్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఆమెను విడిచిపెట్టిన తర్వాత ఆయన విముక్త సంగుడుగా ఉన్నాడు అని చెప్పడానికి ఇంత గొప్పగా అక్కడ సుదతి అని చెప్పడం, ఇక్కడ పశువునాంపతి అని చెప్పడం ఈ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం అని నాకు అర్థమైందయ్యా. నమస్కారం. శివుడు దేవదాస అయిన మహోదయ, శివుడు దేవదాస అయినాడు. ఇప్పుడు ఆమె చనిపోతేనే మైండ్ అంతా ఆమె మీదనే ఉన్నది, సతి మీదనే. చాలా రోజులు తిరిగాడు కదా. కాబట్టి ఇక్కడ అంటే ఆ పదాలు వాడుకోవడంలో కాళిదాసు గొప్పతనం ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా కావచ్చు సార్ అయ్యా. ఏంటంటే ఆయన పశువునాంపతి, అన్నిటికీ అధిపతే, కానీ ఆయనకి సంఘం లేదు. అదే కదా. ఈతలో శ్రీకృష్ణుడు కూడా నేను అన్నీ చేస్తున్నా కానీ నాకు దేని పట్ల సంఘం లేదంటాడు. అదే సన్యాసికి ఉండే లక్షణం. శ్రీకృష్ణుడు కూడా అంతే. శ్రీకృష్ణుడు కూడా అంతే. అది ఆ గొప్పతనం అక్కడ కనిపిస్తుంది. సరేనండి, బాగుంది. సుదతి అనే ఒక పదం అంత అర్థవంతంగా, అదే దంతాలకు ఉండేటటువంటి గొప్పతనం. విశేషణాలని అంత ఔచిత్యంతో వాడుకోవటం అనేది అది. లేకపోతే ఇక్కడ సుదతి అనే పదానికి ప్రాధాన్యత ఏం లేదు. ఇది అర్థం లేకపోతే అది ఆమె ఇంకేదన్నా వర్ణించగా చంద్రముఖి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సుదతి అని ప్రత్యేకంగా చెప్పాడంటే పూర్వజన్మాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అది మరి కాళిదాస్ అండి. ఉపమా కాళిదాసు.
ఆ పదం వాడుకోవడంలోనే ఆయన గొప్పతనం. అంత అద్భుతమైనటువంటి, అందుకే మనం ప్రతి శ్లోకాన్ని కూడా ఒక సాధన చేయాలి. అంత సాధన చేస్తే తప్ప ఆ పదాలు మనకు తెలియవు. ఇంకా 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 ఎంత చేయాలనో. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దక్షరోషాత్ అనడంలో కూడా కేవలం దక్షుడి మీద కోపం అనే కాదు, అక్కడ మరొక అర్థం కూడా ఉండి ఉంటుంది. మనం వెతుక్కోవాలి, దాంట్లో వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అది నేను ఇంత క్రితం చాలాసార్లు చెప్పాను. ఇది జ్యోతిష పరంగా కూడా కాదు, మళ్ళీ చెప్తే మళ్ళీ పాఠం చర్వణం అవుతుంది. అది చెప్పను ఇప్పుడు. అందుకే నాకు దొరికిందల్లా ఇక్కడ సుదతి అనేది, ఇక్కడ పశువునాం పతి అని, విముక్త సంఘ అనేది. ఇది అయ్యా, యదైవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి ససజ్జ తదా ప్రభృత్యేవ విముక్త సంఘ పతి పశూనాం అపరిగ్రహో భూత్. యదైవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి ససజ్జ తదా ప్రభృత్యేవ విముక్త సంఘ పతి పశూనాం పరిగ్రహో భూత్. పశూనాం అపరిగ్రహో భూత్. నోటికి ఎవరికైనా వస్తే చదవచ్చు. ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే అలా వచ్చేస్తుంది నోటికి. భావంతోనే ఆటోమేటిక్ ముందు ఏముంది తర్వాత దాంతోనే. దీంట్లో అందరూ అవధానాలు వీళ్ళందరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ పదం అవధానులకి ఏముందండి, ఇప్పుడు అవధానులకి ఏముంది, ఇప్పుడు దకార ప్రాస అవసరం ఏమిటి, స్వతి పెట్టేస్తాం అంతే. అట్లా కాదు, దకార ప్రాస అక్కర్లేదు. అటువంటి దాన్ని మళ్ళీ ధారణ చేసేటప్పుడు ఆ భావంతో మళ్ళీ ఏం చెప్పుకున్నాను వస్తాం. ధారణ గురించి మీరు చెప్పిన పదప్రయోగం ఒక కవిగా అవధానం, కవితో ధారణ ఉన్నటువంటి ఇద్దరు ఉందండి ఆయనలో. అవధానానికి ముఖ్యమైనది ఇద్దరు, రెండు కలిపి అవధానం. అంటే పశువుగా కవిత్వమే కాకుండా ఆ తర్వాత వాటిని మళ్ళీ చెప్పడం ధారణ అటువంటిది. ధారణ లేకుంటే ఆశకవి అంటారు అని చెప్పారు. ఆశకవి అంటారు, ధారణ ఉంటేనే అవధానం అంటారు. సరే అండి, మనం చిన్నగా ఉన్న కొద్ది 10 నిమిషాల టైంలో కూడా మనం ఒకసారి కౌముదిని స్మరించుకుందాం, ఒకసారి పునరావృతం చేసుకుందాం. మనం చాలా రోజులు విడిచిపెడుతున్నాం కనుక ఇటువంటి బ్రేక్ వచ్చి ముందుకు పోవడం లేదు. మనం ఒక శృత సంధి చెప్పుకున్నాము. శృత సంధి అంటే ఏమిటంటే సకారత వర్గలు షకారత వర్గలతో యోగం ఏర్పడితే, అంటే పూర్వం ఉన్నా పరం ఉన్నా అది శృతం వస్తుంది అని చెప్పుకున్నాం. రామస్సు శైతే రామశైతే అని అట్లానే చెప్పుకున్నాం. దాని తర్వాత రాదు అన్నప్పుడేమో విష్ణ ప్రశ్న అనేటువంటి షకారానికి ఇంతవరకు పరంగా ఉంటే, శృతం రాదు అనేటువంటి కూడా విష్ణ ప్రశ్న చెప్పుకున్నాం. అట్లానే స్తుత్వ సంధి లాగానే శృతం ఉంది. సకారత వర్గలకు సకార టవర్గలతో యోగం పడితే స్తుత్వం వస్తుంది అని. రామస్ షష్ఠ రామషష్ఠ తట్టిక అనేటువంటిది. దాని తర్వాత నపదాంత టోరనామది ఎప్పుడు రాదు అనేటువంటి దానిలో నాం ఉంటే మాత్రం వస్తుంది స్తుత్వం. ఒక నామం కాకుండా మిగతా ఏ పదాలు ఉన్నప్పుడు కూడా పదాంతాత టవర్గకు, పదాంతమైన టవర్గకు నామ్ కాకుండా సకారత వర్గంతో యోగంతో మాత్రం రాదు అని. ఘానాలకు సకారత వర్గంతో యోగం ఏర్పడితే మాత్రం స్తుత్వం రాదు, ఒక నామ్ విడిచిపెట్టమన్నాడు. దానికి మనం నేను చెప్పుకున్న ఉదాహరణ ఈట్టేనా, ఈట్ పదాంతాత ఎందుకు, పదాంతంగా అయితే మాత్రం పదాంతం కానప్పుడు ఈట్టేలా చెప్పుకున్నాం. పదాంతమైనటువంటి వాటికి మనం ఉదాహరణలు
విభ్రాట్ పదాంతార్థవర్గాత్ పరస్యానామః. పదాంతార్థవర్గాత్ పరస్యానామః చెప్పుకున్నాం వృత్తి. విభ్రాట్ ఇది విభ్రాట్ ఇది అది సుగణ షష్ఠ లాంటి పదం చెప్పుకున్నాం. షట్ సంతః సుగణ షష్ఠ. అట్లానే నామ అన్నప్పుడు నామం ఉంటే ఈ స్తుత్వ నిషిద్ధం రాదు అని చెప్పుకున్నాం. దానికి ఏమిటి అంటే అనాం నవతి నగరీణ విధవాచ్యం అని ఒక నామే కాదు, నవతి నగరి ఉన్నప్పుడు కూడా స్తుత్వం రాదు అని చెప్పారు. అది షట్ నాం షణ్ణాం షట్ నగర్య షణ్నగర్య షట్ నవతి షణ్ణవతి లాంటివి అయినాయని చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంకొక ఏమిటంటే స్తుత్వం సిద్ధం తోహుషి తవర్గ సకారం పరంగా ఉంటే కూడా రాదు. సంషష్ఠ అదే సంషష్ఠ. దాని తర్వాత జస్వసంధి. నిజానికి గురుగారు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఇది సంధి అనకూడదు, మన సంధి అనే పదంతో వాడుకుంటున్నాం కనుక జస్తో రావడం అంతే. జలాం జశోంతే అంతమంది ఉంటే అంతమంది ఉన్నప్పుడు వస్తుంది. అంటే అక్కడ ఏదైనా పదం ఉన్నా లేకపోయినా వస్తుంది. వాక్ ప్లస్ ఈశ వాగీష. అట్లానే అంటే తత్తు తదవి తత్ అనేది పదమే తద్దవుతుంది. అది కూడా జస్తమే కదా. అయితే ఇక్కడ ఈ సూత్రం ఇది ఏంటంటే నిత్యంగా చెప్తున్నది. జలాం జషు అంతే కనుక దీనికి పరంగా మరి ఇంకేటైనా ఉన్నప్పుడు అనుకోవచ్చు మనం. ఇక్కడ దీనికి ఉదాహరణ కూడా మనం వాక్ ఈష వాక్ ఈష నిజానికి వాచ ఎవరో అడిగారు కూడా దాంట్లో బహుశా ఏమిటంటే అది రిపీట్ వస్తుంది ఉన్నమాట. వాచామీష నిజ వాచ శబ్దం, అది వాచ్ ప్లస్ ఈష చకారం సిద్ధం. రోహ్కోమ సూత్ర చేత కొత్తం వచ్చి వాక్ అవుతుంది. వాక్ ఈష వాగీష అవుతుంది. అది అంటే ఎవరు అడిగారు కూడా అది ఏం సంధి అని ఎవరు అడిగితే వారు మన ఎవరు రేమళ్ళ శాస్త్రి గారు వారు చెప్పారు ఇది వాచ్ అంటే కరెక్టే, నిజమే, నేను కూడా కరెక్టే కదా వాంగ్మయమా వాచ్ మొత్తంగా వాక్ అనే పదానికి కొంచెం ప్రశ్న వచ్చింది. జస్టిస్ అని నేను అన్నాను కానీ కాదని తర్వాత మళ్ళీ ఈ జస్టిస్ జస్తం కాదు, అది వాచ్ శబ్దానికి కొత్త వచ్చింది. అందుకే వాక్ ఇక్కడ మనకు వాక్ అనే చెప్పారు. ఇక్కడ ఉదాహరణలో వాకీష వాకీష అని చెప్పేశారు. దానికంటే పూర్వంగా ఏమిటి అంటే వాచ్ పదం, అది చకారాంత శబ్దం, చకారాంత స్త్రీలింగం. అది వాక్ శబ్ద వాచ్ వాచ వాచ వాక్ వాచ వాచ అని చెప్పుకుంటాం. సమాసంలో వచ్చి వాక్ గా మారిన తర్వాత వాక్ ఈష వాగీష అదే దీంట్లో ఉన్నటువంటిది. అంటే ఇక్కడ అంటే దీనికి దానికి జలాం వాక్ ఈష అన్నప్పుడు మనము వాగీష అయినా అక్కడ ఈశ అనే పదం ఉన్నా లేకపోయినా ఆ వాక్ అనేది వాగ్ అయింది కదా. అంటే సూత్రంలో మనము ఏం అచ్చు పరమైనందువలన వాక్కు వాగ్ అయింది అనే సూత్రం చెప్పడం లేదు కదా. చెప్పడం లేదు కాబట్టి అది ఇండిపెండెంట్ గానే వాక్ వాగ్ అవుతుంది, ఈశకు సంబంధం లేకుండానే కదా. అవును. అయితే మనకు
ఇది కొంచెం ఇంకా విచారించదగిన విషయం. ఎందుకంటే నాకు కూడా దీని గురించి పూర్తిగా అక్కడ, ఎందుకంటే మనం సంధి చేసినప్పుడే వాక్ వాచ్ అవుతుంది, మిగతా టైంలో వాక్గా ఉంటుంది. అది అంటే ఇది వికల్పం కాదు. మరి జలాం జశవంతి అనేది వికల్పంగా చెప్పలేదు, వాగ్ చేయాలి. మరి వాగ్ చేయాలన్నప్పుడు మనం వాక్ వాచ అని ఉన్నాం కదా. అందుకే అదేమిటి అనేది కొంచెం నేను చూడదగినటువంటిది, కొంచెం నాకు అనుమానం వస్తుంది. మామూలుగా ఏదైనా ఉంటే మాత్రం సంధిగా ఉన్నప్పుడు, వరంగా మరొక వరణం ఉన్నప్పుడు, ఇది పదాంతమై, అంటే పదాంతమైన కరెక్టే, దాంతో పరంగా ఏదైనా ఉంటే అని అర్థం మనం చెప్పుకుంటే వాక్ ఇచ వాగీషాది అంటే అవుతుంది అనేటువంటిది మనకు. అట్లానే ఇదివరకు కూడా మనం కూడా తర్వాత మనకు భద్రేగ సార్ అడిగాడు, అజంతం అని అన్నాం కదా. అచ్ అంతం, అజంతం. మన అజ్జ అంటలే మనం, ఈ సూత్రం అట్లా చెప్తే అజ్జి చెప్పాలి కదా, అట్లా చెప్పి అజంతం అయింది. అయితే ఇది అట్లానే కొన్ని ఇంకా పదాలు ఉన్నాయి. విభ్రాడితి, విభ్రాట్, విభ్రాడ్ అని వాదం. దానికి సంధిలో మాత్రం, అంటే సంధి అనాల్సి వస్తుంది, రెండు ఇంకో పదం ఉండడం జస్తో మాత్రం వస్తున్నది. ఇది నిత్యంగా వస్తున్నది. అంటే విభ్రాటితి అంటలే మనం, అత్యంతం అంటలేము, వికల్పం లేదు. ఇది అంటే వికల్పం కాదు. వాకీష అంటలేము, వాకీష అని అంటున్నాం. జలాం జశో అంటే జస్త్వానికి సంబంధించి రెండు సూత్రాలు ఉన్నాయి, జలాం జసి, జలాం జశవంతి. దానికి దీనికి ప్రయోగం ఏమిటి అంటే, ఇదేమో పదాంతే అంటాం, దాంట్లో పదాంతం అంటలేదు జలాం జసిలో కూడా. అది దానికి ఎక్కడైనా మధ్యలో, అంటే ఇప్పుడు వాగ్భ్యాం, వాక్ ప్లస్ భ్యాం, వాగ్భ్యాం అయింది, అంటే పదం మధ్యలో ఉన్నప్పుడు తీసుకోవడం, అట్లా తీసుకోవచ్చు. అది ఈ వాకీష అనేది పదత్వం ఉన్నది, వాగ్భ్యాంకు లేదు. ఎందుకు? భ్యాం అనేటువంటి ప్రత్యయం చేరిస్తేనే పదత్వం వస్తుంది కనుక జస్త్వం దీనికి దానికి ఎవరంటే జలాం జస్పరంగా ఉంటే అవుతుందని. ఇప్పుడు అజంతం అన్నప్పుడు జలాం చేసి చెప్పడానికి వీలేదు, ఎందుకంటే అచ్ అంతం అన్నప్పుడు అకారము జస్ కాదు, జలాం జసి. కనుక జలాం చేసి సూత్రపురగా రాదు, ఈ సూత్రంగానే వస్తుంది, అజంతంగా అవుతున్నది. అయినా సరే కొంచెం ఇది విచారించాల్సింది, బాగుంటుంది, ఇంకా డీప్గా వెళ్ళాల్సింది దీని గురించి. నేను చూద్దాం దీని గురించి తర్వాత ఎప్పుడైనా. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన పాఠంలో కూడా అన్ని అక్షరాలు తీసుకున్నాను, ఏదేది అక్షరం కలిపితే అవుతుంది అనేవి. షెల్ అన్నప్పుడు షెల్ వస్తే ఉన్నాయి, అట్లానే టవర్గలు అన్ని ఒకదానికి తీసుకుంటూ చూపించడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఇది ఇక్కడ జస్వ సంధి అయిపోయింది. దీని తర్వాత అనునాసిక సంధి ఒకటి ఉంది. అనునాసిక సంధి అనేటువంటిది ఇది మామూలుగా సూత్రం ఏమిటి, ఎరోనాసికే అనునాసికో వా. మీకు పాఠం పెట్టలేదు కదా నేను, ఇది మీ దృష్టిలో ఉండవచ్చు, లేకుంటే దీని గురించి రేపు చెప్పుకుందాం. ఎరోనాసిక అనునాసికో అనేటువంటి ఇది అనునాసిక, దీనికి సంబంధించి రెండు సూత్రాలు ఉన్నాయి, దాని గురించి కూడా సంక్షిప్తం ఎప్పుడు టకటక వెళ్ళిపోతే మన పాఠానికి అందుకోవాలి, ఎందుకంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. అని ఒకసారి పునరావృత్తి ఇది చూడండి, అని అనుమానం అంటే తర్వాత అడగండి. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంతే కదా, నేనే అనుమానంగా పెట్టి మీకు కూడా చెప్తున్నాను చూడాల్సిందని. కాకపోతే నాకు దొరికితే దానికి జవాబులు చెప్తాను, చూస్తే ప్రయత్నం చేస్తాను. సరే అండి, మరి వాటికి పాఠాన్ని స్వస్తి ప్రజాపాలయేన మార్గేణ మహీమైషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శివరాత్రి అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాద గురు మహోదయ.
ధన్యవాదాలు. శుభరాత్రి. పునర్మిలామः. ఎండ్ చేస్తున్నానండి.